హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీ అండ్ యూనిక్ కాంబినేషన్లో గోంగూర పన్నీర్ కర్రీ అనేది ఎలా చేయాలో చూద్దాం. గోంగూర అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అందులో పన్నీర్ కూడా కాంబినేషన్తో కర్రీ చూడండి ఎంత టేస్టీగా అనేది ఉంటుందో. దీని పూర్తి వీడియో చూసే ముందు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం ముందుగా మనం స్టవ్ వెలిగించి ప్యాన్ అనేది పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. 3 ఎండుమిర్చి అనేది తుంచి వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు చిటపటమనే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం 2 మీడియం సైజు ఆనియన్స్ అనేవి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ మనం బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇదంతా మనం బాగా కలుపుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని 2 స్పూన్స్ కారం. ఇందులో మనకి గోంగూర అనేది వేస్తున్నాం కాబట్టి కారం అనేది ఎక్కువగానే పడుతుంది. 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనం గోంగూరతో ఏం చేసుకున్నా ఆయిల్, కారం, ఉప్పు అనేవి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇదంతా మనం బాగా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర అనేది ఇందులో వేసుకోవాలి. నేను కట్టన్నర అనేది గోంగూర అనేది యాడ్ చేసుకున్నాను. పన్నీరు 250 గ్రామ్స్కి మనకి గోంగూర కరెక్ట్గా సరిపోతుంది. ఇది మనం ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని గోంగూరలో ఆయిల్ తేలేంత వరకు మనం మగ్గించుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. చూడండి మనకి గోంగూర అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. 3 మీడియం సైజ్ టమాటాలు అనేవి తీసుకొని అవి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందులో మనం వేసుకోవాలి. ఇది మనకి పచ్చివాసన అనేది పోయేంత వరకు కొంచెం ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు చేసుకోవాలి. మనకి గోంగూరలో అనేది ఐరన్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇది మనకి బాడీకి అనేది ఎనర్జీని ఇచ్చి ఇమ్యూనిటీని అనేది బూస్ట్ చేస్తుంది. పన్నీర్ యాడ్ చేయడం వల్ల మనకి హై క్వాలిటీ ప్రోటీన్ కూడా అందుతుంది. చూడండి మనకి టమాటో అనేది కుక్ అయిపోయి ఆయిల్ అనేది సెపరేట్ అయింది కదా. ఇప్పుడు ఇందులోనే 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇదంతా మనం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అనేవి ఇందులో వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి. కాసేపటికి గోంగూర పన్నీర్ అనేది ఇలా కుక్ అవుతుంది. గోంగూర సాఫ్ట్ పన్నీర్తో కలిసి సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అనేది. ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పినట్టు చేయండి. గోంగూర యొక్క పులుపుకి పన్నీర్కి కరెక్ట్గా సరిపోతుంది.